భయం 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 గెట్ డౌన్ త్వరగా. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? చేతులు ఎత్తి కింద కూర్చో. ఇదిగో ఎక్కడున్నాడు? హే, ఏంటి? నేను నీకు గుర్తులేనా? ఎన్నో సంవత్సరాలుగా మానవ సమాజం ఎప్పుడూ విడిపోయే ఉంది. ధనవంతుడికి పేదవాడు బానిస, బలవంతుడికి బలహీనుడు బానిస. ఇలా అనాది నుంచి జరుగుతూనే ఉంది. ఈ రోజు మనకి కనిపిస్తున్న ఈ ప్రపంచంలో పెద్దగా మార్పేమీ లేదు. ఈ డెక్కన్ సిటీని మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది మనుషులకి ఎంతో మర్యాదనిచ్చే చోటు, మానవత్వం ఇంకా సజీవంగా ఉన్న చోటు. బలహీనంగా ఉన్నవారు డెక్కన్ సిటీలోకి రాకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఉండేవారందరూ అత్యంత బలశాలులు. ఎలా ఉన్నావు బంగారం? నిన్ను చూసి చాలా రోజులైంది. నువ్వా? తనను చూసి కూడా గుర్తుపట్టలేకపోయావా? ఏంటి అంతా మర్చిపోయావా? నీ ఎవ్వ నువ్వెవర్రా? ఇక్కడికి విచ్చేసే అతిథులందరినీ ఆహ్వానించేది నేనే. ఎవరికి తెలుసు, ఏదో ఒకరోజు నేను ఇక్కడ రాజును కావచ్చు. ఏమంటావు బేబీ? అంటే నేనెవరో తెలుసుకోవాలా? వీళ్ళందరూ నన్ను మినిస్టర్ అని పిలుస్తారు. వీళ్ళందరూ కొన్ని పనుల్ని నెరవేర్చుకోవడం కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇక్కడున్న వాళ్ళందరినీ చూసావా? ఈ అందమైన అమ్మాయిల్ని. వీళ్ళందరూ నా కోసం పనిచేస్తున్నారు. నువ్వు నా బానిసవే. నాకలా అనిపించట్లేదు. నీకలా అనిపించలేదా? కానీ నాకు అలాగే అనిపిస్తోంది.
నువ్వు మళ్ళీ తిరిగి రంగంలోకి దిగేంత వరకు నువ్వు నాకు బానిసవే. నువ్వేమైనా పిచ్చోడువా? ఈ లోకంలో పాపం చేసిన వారందరూ పరలోకంలో ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఇదిగో ఇటువంటి అగ్ని ద్వారా, తర్వాత ఇటువంటి రాళ్ల ద్వారా, వీటి వల్ల శిక్షించబడేవారు పిరికి పందలు. సరే చెప్పు, నువ్వు ఏ జాతి? నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు కదా, నువ్వే కనిపెట్టు. ఇదిగో నా చేతిలో ఉన్న దీన్ని చూసావా? దీని ద్వారా నీ అంతిమ గడియల్ని దీనిలో నిక్షిప్తం చేయొచ్చు. ఇదిగో ఇక్కడ. ఆ తర్వాత ఈ బటన్ ప్రెస్ చేస్తే అసలు నువ్వు నాకేం చేశావు? చెప్పేది పూర్తిగా విను. దీన్ని నొక్కిన మరుక్షణమే నువ్వు పరలోకంలోకి వెళ్లి నీ పూర్వీకుల్ని కలుసుకోవచ్చు. ఏమంటావు? వీడికి దీని మీద నమ్మకం లేదనుకుంటా. సరే, అలా అయితే నీకిప్పుడు నేను డెమో చూపిస్తాను. ఆ తర్వాత నీకే అర్థమవుతుంది. అటు చూడు. ఈ బానిస సరిగ్గా పనిచేయలేదు. ఇటువంటి వాళ్ళు నాకు అనవసరం కదా. కాబట్టి నేను చెప్పే పనులని నువ్వు సవ్యంగా చేస్తే సంతోషంగా ఉండొచ్చు. ఎందుకు నన్ను ఎందుకు ఎంచుకున్నావు? ముందు నేనెవరో చెప్పు. నువ్వెవరో నీకు తెలీదా? అమ్నీషియా పేషెంట్వా? అప్పుడప్పుడు అన్ని మర్చిపోతూ ఉంటావా? నీ పేరేమిటో నువ్వు మర్చిపోయావంటే నీకు ఓ కొత్త పేరు పెట్టడమే మంచిది. బేబీ, ఆల్ఫాబెట్స్ లో ఏదో ఒక అక్షరం చెప్పు. హెచ్ తో పేరు స్టార్ట్ అయితే బానే ఉంటుంది. కాదు, జే. కే. కే. చాలా బాగుంది కదా. ఇక నీ పేరు కే. అసలు నా నుంచి నీకేం కావాలి? నేను చెప్పిన పనులన్నీ చేయాలి. వీడికి చిన్న ట్రైలర్ చూపించండి. ఇలా చూడు బంగారం. చూడవా? నమ్మకం ఉన్నవారు లేనివారు అందరూ నాకు బానిసలే. నేనే మీ మినిస్టర్ని, మీరు అభిమానించే నాయకుణ్ణి. ఈ లోకంలో పాపం చేసిన వారు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు ఈ లోకంలో మనం కొత్తగా పుట్టినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేసి తీరాలి. చెడు ఎప్పుడు విజయం సాధించకూడదు, లేదంటే మనం ఈ ఊరిని ప్రశాంతంగా చూడలేం. మనం కష్టపడి పని చేయాలి, ఒకరిని ఒకరు కాపాడుకోవాలి. ఎంత కష్టపడైనా సాధన చేసి ఈ లోకాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. నేనొక్కనే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటానని మీరు నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ అందరినీ ఇక్కడ చేర్చింది నేనొక్కరిని మాత్రమే కాదు. నేను అనేది మర్చిపోండి, మనం అని మాట్లాడండి. మనం ఎప్పుడూ అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. మనం ఈ లోకాన్ని ఎదిరించాలి. మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు.
నాయకుడిని. మిత్రులారా, నేను అభిమానించే వీరులారా, పాపాలు చేస్తున్న పాపాత్ములారా, నా శిష్యులారా, నేను చెప్పిన పని చేయడానికి సంశయించొద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని చంపడానికి ఒకడు వస్తాడు. వాడిని ఎదిరించి చంపడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇది స్వార్థం నిండిన లోకం. ఇక్కడ ఏదీ తప్పు కాదు. ఇక్కడ మనుగడ సాగించాలంటే అప్రమత్తంగా ఉండాలి. మనం అనుకున్నవి సాధించే వరకు మనం పోరాడుతూనే ఉండాలి. హలో, ఎలా ఉన్నావు? నీకు నేను కావాల్సి వచ్చానా? మార్పు సహజం. జీవితం అంతా అది సాగుతూనే ఉంటుంది. మనం బతకడానికి ఏం చేసినా తప్పు లేదు. మీరు నా ప్రియమైన వీరులు. గుడ్ లక్. వాళ్ళ కథ ముగించు. నేనేవి హంతకుని కాదు. ఆ సంగతి నీకెలా తెలుసు? నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ చోట్లో తప్పు అన్నది ఏదీ లేదు. నీ మనసుకి ఏమనిపిస్తే అది చేసేయడమే. అర్థమైందా లేదా? రండి వెళ్దాం. నువ్వన్నిటికీ సిద్ధంగా ఉండాలి. దేనికి భయపడకూడదు. నువ్వెవరన్నది నువ్వే తెలుసుకోవాలి. బాధనే దాన్ని మర్చిపోవాలి. అలాగే నువ్వు చూస్తున్నదేది నిజం కాదు. అసలు ఇదేం చోటు? ఇది కొంతమంది ఇల్లు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖైదీలే. ఇక్కడ నువ్వు ఎలాగైనా ఉండొచ్చు.
let your emotions get in. Your heart is weak. Grace me and stand up and fight peace. Pain is nothing. Do not disgrace me. Dishonor. సరే, తర్వాత కలుద్దాం. నాకు గన్స్ అంటే ఇష్టం ఉండదు. నీకు షూట్ చేయడం వచ్చో రాదో ముందు చూడాలి. చెప్పానుగా నాకు గన్స్ అంటే ఇష్టం ఉండదు. నువ్వు షూటింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? నాకు అస్సలు గుర్తులేదు. యా, కొన్ని సమయాల్లో పాస్ట్ టెన్స్ ని మర్చిపోవడం కూడా మంచిదే. హెల్ప్ కావాలా? నువ్వు ఇది ఖచ్చితంగా ముందే చేసుంటావు అనుకుంటాను. నువ్వు ఎక్కువ మాట్లాడవనుకుంటాను. నా గురించి నాకే తెలీదు, అలాంటిది నేనే మాట్లాడతాను. సరే, తనెవరు? తనే రోలా యాండీస్. వాళ్ళ నాన్న ఒక అసాసియన్గా ఉండేవారు. తనలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. నిజంగానా? ఇక్కడ మినిస్టర్ దగ్గర తను బానిసగా ఉంది. మరి తన కుటుంబం? నీకు ఏది గుర్తులేదు కదా? నేను ఎప్పుడూ నా గతాన్ని మర్చిపోను. నా కొడుకు వల్లే నాకు ఈ గతి. అదే రోజు రాత్రి నా భార్యను చంపేశాడు. 3 సంవత్సరాలుగా వాడిని వెతుకుతున్నాను. ఇక్కడే ఉంటాడని తెలిసిందే. అందులో ఒకడే నా కొడుకు. ఏమైంది? న్యాయం కావాలి. ఓ మినిస్టర్ దగ్గర న్యాయం అడగడానికే వచ్చాను. మినిస్టర్, ఇది మీకోసమే చేశాను. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. ఓకే, పర్వాలేదు. థ్యాంక్ యూ. ఎందుకు? థ్యాంక్ యూ.
ఇలా చూడు, నిన్నే, తర్వాత నువ్వే. ఇదే కావాలి. చంపేశావు. నువ్వు పోటీలో గెలిచావు. అనుకున్న పని వెంటనే సాధించాలి. నీ శత్రువు అలాగే ఉంటాడు. శత్రువు మీద ఎప్పుడు జాలి చూపించకూడదు. కమాన్, వెళ్ళి వాడిని చంపే. ఆ తర్వాత నేను నిన్ను వదిలేస్తాను. కుదరదు. నేను వాణ్ణి హత్య చేసే ప్రసక్తే లేదు. పాపం చనిపోయాడు. Pain. Emotions. Fear.
హే, హలో. హలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ సమస్య లేదుగా? నా చోటు ఇదే. నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఇదే బెస్ట్ డే. సరే, కాసేపు విశ్రాంతి తీసుకో. ఎందుకంటే ఉదయాన్నే బయలుదేరాలిగా. ఏమిటి? లేదు, మనం అది చేయబోవడం లేదు. నేను కుదరదని చెప్తున్నాను కదా. ఇలా చూడు, మా నాన్న నిర్మించిన సామ్రాజ్యంలో నిలబడి నేను నీతో మాట్లాడుతున్నాను. అవును, కొందరు దుర్మార్గులు కలిసి ఆయన బిజినెస్ నుంచి దూరం చేశారు. కానీ ఈ చోట్లో మాత్రం మొత్తం కుటుంబాలన్నీ, అలాగే చిన్నపిల్లలు, మా నాన్నతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు. వాళ్ళని నేను వదిలిపెట్టే సమస్య లేదు. కుదరదని నేను చెప్తున్నాను కదా. నువ్వు ఏం చెప్పినా సరే పిల్లల్ని చంపడం మాత్రం జరగదు. కానీ మనం మాట్లాడని ఇంకొక డీల్ ఉంది. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అందుకు కారణం ఏంటో నాకు తెలుసు. నీ కారణం ఏంటో చెప్పు. కొన్ని సంవత్సరాల క్రితం కోట్ల మంది ప్రజలు అల్లాని నమ్ముకున్నారు. అంతకంటే ఎక్కువగా జీసస్ని నమ్మారు. కానీ కొంతమంది ఎవోన్ హాబిట్ని నమ్మారు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమైనా చేయొచ్చు, కానీ నేను చెప్పేంత వరకు నువ్వు నా టీంలోనే ఉండాలి. ఈ చోటు డ్రాగన్ ఐస్ సొంతం. నేను చెప్పిన వాడు అదుగో లోపలే ఉన్నాడు. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి వాడిని చంపేసి రావాలా? లేదు లేదు, నువ్వు అంత పెద్ద పనేం చేయక్కర్లేదు. వాడు డీల్ చేసే విషయాల్లో క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి ఎవరూ లేరు. నేనెందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ ఆ తర్వాత మీ ప్రాణాలకి నేను గ్యారంటీ లేను. హే, ఎవరది?
నువ్వు ఇక్కడే ఉండి వస్తాను. నీకేం ప్రాబ్లం లేదుగా? నాతో రా. ఇదే కామన్ ఏరియా. మిగతా వాళ్ళతోటి నువ్వు షేర్ చేసుకోవచ్చు. ఆల్కహాల్ నువ్వు తాగుతావు కదా, తాగేటట్టుంటే దాన్ని మానేసే. ఇక్కడ అలౌడ్ లేదు. ఇక్కడ ఇంటర్నెట్ ఉంది. ఇదిగో తనే నీ నైబర్. మెల్లమెల్లగా శబ్దం అలవాటైపోతుంది. Do you remember my voice? Disgrace me. You will never be a true warrior. Your heart is weak. దాన్ని నాకు తిరిగిచ్చి. నువ్వే కదా శబ్దం వస్తుందని కంప్లైంట్ చేసావు. అయితే దానికి ఏమేమి అడుగుతున్నావు? నన్ను సరిగ్గా చూడు బంగారం. నా పైన కంప్లైంట్ చేస్తే ఏం జరుగుతుందో తెలియాలి కదా. అది నాకు మా అమ్మ అరే అమ్మిచ్చిందా? నేను ఊరికే తీసానమ్మా. వద్దు, నన్ను వదలండి. నొప్పెడుతూ ఓడ్చుకోవాలి, అరవకూడదు. రేయ్, తను వదిలేయండి. వదలను. ఏం చేస్తావురా? అనవసరంగా ఇబ్బంది పడితే నువ్వే సమస్యలో పడతావు. అలాగా? సమస్య ఎవరి వల్ల వచ్చింది? ఎరా, మిగతా వాళ్ళ పోర్షన్లోకి రాకూడదని తెలీదా నీకు? నువ్వు నాకు చాలా పెద్ద సహాయాన్ని చేశావు. వాళ్ళు మళ్ళీ నీ జోలికి రారు. చాలా థ్యాంక్స్.
fear. ఇంత ఆలస్యమైంది? ఈరోజు చాలా పనులున్నాయి. ఇవాళ నీ టార్గెట్ పేరు టామీ. మనం వెళ్లే చోట పెద్ద గొడవ చేయలేం, ఎందుకంటే ఇది ఒక క్లబ్, ఫాక్స్ జెంటిల్మెన్స్ క్లబ్. వాడక్కడికి రెగ్యులర్గా వస్తుంటాడు. వాడిని మిస్ చేయొద్దు. ఇలా రా. సార్, ఏంటి అర్థమైందా?
పని పూర్తయింది. ఇంకా ఒక్క పని మిగిలింది. అది పూర్తయితేనే ప్రశాంతంగా ఉండగలం. హే, హాయ్. నువ్వు నన్ను ఆ రోజు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. వద్దు, పర్వాలేదు. నీకు ఆకలిగా ఉందా? నేను ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టనా? లేదు లేదు, నాకు ఆకలిగా ఏం లేదు. ఓకే, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. నీ గర్ల్ ఫ్రెండా? తను మా నైబర్. సర్లే, తర్వాత కలుద్దాం. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. స్పాగెటీ ఇంకా టొమాటో సాస్ రెడీ. గొప్పగా ఏం లేదు, కానీ నాకు ఇదే తెలుసు. సో నువ్విప్పుడే ఇక్కడికి వచ్చావా? ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు నిన్ను. పక్క నుంచి శబ్దాలు వస్తున్నాయి, ఎవరితోటి మాట్లాడలేం. లేదు, పర్వాలేదు. ఓకే. అంటే నువ్వు ఏదో టైంలో వస్తున్నావు, ఏదో టైంలో వెళ్తున్నావు. అసలేం పని చేస్తున్నావు? అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను. పర్మనెంట్గా నాకు ఏ పని లేదు. ఓ నాకొక ప్లేస్ తెలుసు. పెద్దగా పనే ఉండదు, కానీ ఉంటుంది. ఏమంటావు? నేను నిన్ను అడగడం మర్చిపోయాను. నీ పేరేంటి? అడిగేది నిన్నే. ఏంటి? నేను మాట్లాడుతున్నాను, నువ్వు తింటున్నావు. నీ పేరేంటి? నన్ను అందరూ కే అని పిలుస్తారు. ఏదైనా షార్ట్ ఫామా ఏంటి? లేదు, నా పేరే అది. ఓకే. రక్తం వస్తుందేంటి? ఓ ఛే. ఏమైంది? అది ఏదో అయి ఉంటుంది. వెధవలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ వచ్చారా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. నీకు సాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం తర్వాత కలుద్దాం అనుకుంటున్నాను. అలాగే, తర్వాతే కలుద్దాం. మౌనమేలనోయ్ ఈ మరపురాని రే. నీ కుటుంబం నీకు చాలా ముఖ్యం.
దాన్ని వదిలిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఇక నీ చుట్టూ క్రూర మృగాలే ఉంటాయి. క్రూర మృగాల్ని తప్పించుకుని పరిగెత్తు. ఈ లోకం నీకు సంబంధించింది కాదు. తిరగబడు. ఇందులో గెలిస్తే నువ్వు నీ మనసును గెలిచినట్టే. నువ్వు ఎవరన్నది నీకు తెలియడం లేదు, కానీ నువ్వెవరన్నది నీ అంతరాత్మకి తెలుసు. నీ మైండ్ని కంట్రోల్ చేయటం నీ వల్ల కాదు. ఇలారా, నువ్వు చనిపోయావనుకున్నాను. నేనెవరో మీకు తెలుసా? నువ్వు చేసిన డ్యామేజ్ ఇంకా మేము రిపేర్ చేస్తున్నాం. నేను చెక్ ఇన్ చేసినట్టుగా రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఇవ్వండి. నీ అడ్మిషన్ మాత్రమే ఇందులో ఉంది. కేఎం డబ్బు కూడా కట్టినట్టున్నావు. నేను ఆ రోజు ఒంటరిగా వచ్చానా లేక నాతో ఎవరైనా ఉన్నారా? లేదు. మీకు బాగా తెలుసా? చాలా థ్యాంక్స్. ఏమైంది? ఇప్పుడు ఎవరిని చంపాలి? వీడేం తప్పు చేశాడో చెప్పు. నాకు తెలీదు. మినిస్టర్ హత్య చేయమన్నారు. ఆ మాట చాలు నాకు. స్పాట్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. అది నేను చూసుకుంటాను. నేను వాడిని చూశాను. సరే, పని మొదలుపెట్టు.
ఎవరు నువ్వు? నిన్నే అడిగేది, ఎవరో చెప్పు. నేనెవరో నీకు తెలీదు, కానీ నువ్వు నన్ను చంపడానికి వచ్చావు. నాతోనే పెట్టుకుంటావా? మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో. నేనది చేయలేను. ఇప్పుడు చేస్తావు చూడు, దానికి నేను గ్యారంటీ. నేను అనుకున్న దానికంటే దారుణంగా ఉంది. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను. నువ్విప్పుడు నన్ను చంపబోతున్నావా? మిషన్ని మొత్తం పాడు చేశావు. 2 ప్రాణాలు రిస్క్ లో పడ్డాయి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు కాదు, నేనని తెలుసుగా. వాడి దగ్గర మినిస్టర్ మార్క్ ఉంది. వాడు కూడా మనలో వాడు మనలో ఒకటిగా ఉండేవాడు, కానీ ఇప్పుడు వాడు మన మెయిన్ టార్గెట్. మినిస్టర్ లక్ష్యం ఏంటో తెలుసుకోవడం నీకు ఇష్టం లేదా? నాకు లేదు. ఒకవేళ అతను మనందరితో కలిసి గేమ్ ఆడుతున్నట్టుగా నీకు అనిపించడం లేదా? అలాగే నువ్వు అతన్ని నమ్ముతున్నావని నాకు తెలుసు, కానీ అక్కడేదో తప్పు జరుగుతోంది. నాకు చెప్పిన పని నేను చేస్తాను. మినిస్టర్ చెప్పిన ప్రతి ఒక్కరిని చంపడమే నా పని. అదే నా లక్ష్యం. అంతకుమించి నాకు ఇంకేం వద్దు. అందరినీ చంపడం తప్పు. అతను చంపొచ్చు. తను నా నైబర్. తనకి నిజం తెలుస్తుందా ఏంటి? ఇక చాలా ఆపు. దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడేం చెప్పబోతున్నావు? మినిస్టర్తో మన మిషన్ ఫెయిల్ అయిన విషయం నువ్వేం చెప్పొద్దు. ఏదో ఒకటి మాట్లాడి సర్జీ చెప్తూ ఉండు. అలాగ టార్గెట్ని వేసేయచ్చు. ట్రై చేస్తాను. ఈసారి ఫెయిల్ అవ్వద్దు. హాయ్. అవును, అంతా ఎలా ఉంది? స్టిచెస్ ఓకేనా? లేదు, ఇప్పుడు పర్వాలేదు. సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదులే. నువ్వు అందరితో చాలా బాగా మాట్లాడుతున్నావు. దీనికి ఆపోజిట్గా ఎప్పుడైనా చేసావా? ఆపోజిట్ గానా అంటే నీ ఉద్దేశం? నాకు నువ్వు సాయం చేయాలి. ఖచ్చితంగా చెప్పు. అంతే, ఇదిగో అయిపోతుంది. నీతో నువ్వే యుద్ధం చేయి.
నీలాంటి వారు ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరు. భయం. ఆ భయాన్ని ఎదిరించి నువ్వు నిలబడాలి. సారీ, నేను నిద్రపోయాను. పర్వాలేదు పర్వాలేదు, పడుకో. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకో, పడుకో. హే, హే, ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. ఓకే. థ్యాంక్ యూ. మునుపటి కంటే బెటర్ గానే ఉంది కదా? I'm sorry. లే నిద్రలే, ఇంకా నీ పని పూర్తి కాలేదు. కిటికీ మూసేస్తే ఏం తెలియదు అనుకుంటున్నావా? నేను ఇంకా నిన్ను చూడగలుగుతున్నాను. అలా చేసినా వేస్టే. నేను ఏం చెప్తున్నానో ఆ పని నువ్వు చేసి తీరాలి. త్వరగా లే, అన్నింటికీ సిద్ధంగా ఉండు. తరువాత మిషన్ రాబోతోంది. ఇదేమీ అంత సులభం కాదు. ఏం చేస్తున్నావు? మళ్ళీ మొదలు పెట్టావా? ఎవరు నువ్వు? నీతో ఉండేవాణ్ణి. అంటే ఫ్యూరీ. నా పేరు నీకు గుర్తుందా? చాలా సంతోషం. ఇలా చూడు, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఆ మినిస్టర్ ఏమీ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. వాడు బ్లాక్ మార్కెట్ నే ఒక ఆట ఆడిస్తాడు. అలాంటి క్రిమినల్ని నువ్వు ఎప్పుడూ చూసుండవు. ఇప్పుడు నేను నిన్నెందుకని నమ్మాలి? నా మీద నమ్మకం ఉంచు. నేను నీ స్నేహితుణ్ణి. కానీ ఇకపై కాదు. ఇదిగో ఇలా చూడు. నువ్వు ఒక పెద్ద వలలో చిక్కుకున్నావు. ఇప్పుడు వాడు నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. వాడు నేను ఊరికే వదిలిపెట్టడు. నువ్వు తప్పించుకోవాలంటే ముందు స్ట్రైక్ చేయడం ఒక్కటే మార్గం. ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరు. తర్వాత నువ్వు ఏం చేయాలో ఆలోచించు. ఆగు, ఉండు, నేను నీతో మాట్లాడాలి. ఆ మినిస్టరా? లేదు, మినిస్టర్ ఎప్పుడు నన్ను ఇలా కాంటాక్ట్ అవ్వడు. నేను బయలుదేరాలి. ఒక్క నిమిషం, వాళ్ళకు ప్లీజ్. నిన్ను చంపేస్తారు. నన్ను చంపాలనుకుంటే వాళ్ళు నన్ను వార్న్ చేసేవారు కాదు. వాళ్ళు నిన్ను ట్రాప్ చేస్తున్నారేమో. వాళ్ళకు ప్లీజ్. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ క్షణమే
నువ్వు నేను. ప్లీజ్. నేను తప్పకుండా తిరిగి వస్తాను. మరిద్దరం కలిసి జీవిస్తాం. టైంకి వచ్చేవే. నేను వచ్చేసానుగా. మినిస్టర్కి విషయం తెలిసింది. నేనే ఎంతో కష్టపడి అతన్ని కన్విన్స్ చేశాను. అయినా ఈ పని పూర్తి చేయమని మనకి టైం ఇచ్చారు. నేను ఇప్పుడు తప్పించుకోగలను, ఎందుకంటే నా దగ్గర ఎక్స్ప్లోసివ్ లేదు. మరెందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకంటే నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. నా నమ్మకం ఇంకా నమ్ముతున్నావా? లేదు. నేను నిన్ను నమ్ముతున్నా. నేనెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడేం చేస్తున్నానో నాకు తెలుసు. కానీ నీ పరిస్థితి ఏంటి? నువ్వు తలుచుకుంటే నన్ను ఎన్నోసార్లు చంపుండొచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు. నీకు ఎన్నో అవకాశాలు వచ్చాయి నన్ను కాల్చడానికి, కానీ అలా చేయలేదు. నువ్వు నన్ను చంపలేదు. నువ్వు మంచిదానమని నాకు తెలుసు, ఎందుకంటే నీకు నా గురించి తెలుసు. చాలాసేపు అయింది. నువ్వు బానే ఉన్నావు, సంతోషం. కాస్త నోరు మూస్తావా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఇలా చూడు, దీన్ని ఒకసారి చూసి మాట్లాడు. ఇది ఫేక్ న్యూస్ అయ్యుండొచ్చుగా. మంచి ప్రశ్న, కానీ అది నువ్వు అనుకుంటే నీ కంటికి ఫేక్గా కనిపిస్తుంది. మనందరితో ఆడుకుంటున్నారు. లేదు, అలాంటిదేమీ లేదు. అయితే ఆట మొదలు పెట్టండి. ఏం కావాలి? అదే నా చివరి కన్ఫెషన్. పద వెళ్దాం. లోరా, తనతో ఉండొద్దని చెప్పాను కదా. ఇప్పుడు నేనేమీ చేయలేను. తన్ని కనిపెట్టే తీరాలి. మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు రావాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, కానీ పద వెళ్దాం.
ఇదిగో ఇదే. ఇప్పుడు నువ్వు వాడిని చంపుతావా లేదంటే నన్ను చంపమంటావా? త్వరగా ఓ నిర్ణయానికి రా. కుదరదు. నేను వాడిని హత్య చేసే ప్రసక్తే లేదు. రామ బంగారం, నేను నీతో అబద్ధం చెప్పలేదు. జాలేస్తుంది, కానీ నీతో నేను అబద్ధం చెప్పాను. వాడిని చంపడం తప్ప నీకు మరో మార్గం లేదు. ఎటువైపు? మినిస్టర్ని చంపింది నువ్వే కదా? వాడే క్రిమినల్. నేను నిన్నెందుకు నమ్మాలి? అది నీ ఇష్టం. వాడిని ఫినిష్ చేయండి. ఇక వాడికి ప్రాణాలతో ఉండే అర్హత లేదు. వెల్కమ్. చివరికి వచ్చేసాం. ఎవరు నువ్వు? ముందుగా నువ్వు అడగాల్సిన ప్రశ్న నేనెవరు అని. దానికి సమాధానం తెలుసుకోవడం కోసం కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. నేనెవరో నీకు తెలుసా? బాగా తెలుసు. నిన్ను సృష్టించింది నేనే. నీకు ప్రాణం పోసింది నేనే. కాజుయా మిషిమా. కాజుయానా? అదే నా పేరు. ఎవరు నువ్వు? అంటే నీకు ఏది గుర్తులేదన్నమాట. అంటే నువ్వు ఈ లోకంలో చిన్నపిల్లలు స్వతంత్రంగా బ్రతకడానికి వాళ్ళకి నేనే దారి చూపిస్తాను. ఈ లోకంలో కొందరు మాత్రమే తప్పించుకోగలుగుతారు. వాళ్లే క్లాన్లో జాయిన్ అవుతారు. అవును, హేయాచి మిషిమా నీ కన్న తండ్రి. నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను. ముందు అసలు జరిగిందేమిటో తెలుసుకో.
హే హ్యాచే! మీ అమ్మ ఎవరో కూడా నీకు తెలియదు కదా, అప్పుడు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. అప్పుడు నీ మైండ్ చాలా బలహీనంగా ఉంది. అందుకే నీ మైండ్ ఉన్నదంతా క్లియర్ చేయటం చాలా సులభం అయింది. నీ శరీరం ఓ ఆయుధం, నీ మైండ్ దాన్ని కంట్రోల్ చేయలేదు. జాలి దయ లేకుండా నువ్వు చంపగలవా? ఎవరైనా నొప్పితో విలువెల్లాడిపోతూ ఉంటే నువ్వు చూసి ఊరుకోగలవా? నువ్వు ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ఆరాధించకూడదు. ఇక చాలా ఆపు. ఇక దీనికి ముగింపు చెప్దాం. ఇప్పుడే నీలోని మృగం బయటకు వస్తోంది. లోరా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా, కానీ ఆ రోజు ఇది కాదు.
కే, నన్ను క్షమించు. నా పేరు కే కాదు. కజుయా మిషేమా మా నాన్నగారి పేరు. హే హాచి మిషిమా. దీనంతటికీ కారణం ఆయనే. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలీదు. ఆయనకి గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఆయన్ని ఓ ఆట ఆడిస్తాను. టెకెన్, కాసేపు వేచి చూడు. వాళ్ళని రానివ్వు. ఖచ్చితంగా వాడొస్తాడు.